బాణసంచ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో పరిహారం. మంత్రి సుభాష్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన గణపతి గ్రాండ్ ఫ్రైడ్ వర్క్స్ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం అగ్ని బాధిత కుటుంబాలకు 15 లక్షల రూపాయల వంతున పరిహారం అందించారు. అంతేకాకుండా తెలుగుదేశం సభ్యత్వం ద్వారా మరో 5 లక్షల రూపాయల సహాయాన్ని కూడా అందించడం జరుగుతుందని మంత్రి సుభాష్ వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు సాగించినప్పటికీ బాధిత కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవడం జరిగిందని మంత్రి సుభాష్ తెలిపారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో బాధితులకు పరిహారాన్ని అందించే అవకాశం లభించిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికారులు, నేతలు పాల్గొన్నారు. 15 రోజుల క్రితం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందో ఆ పేలుళ్ళు అక్కడికక్కడ 6 దుర్మరణం పాలు కావడం, తర్వాత చికిత్స పొందుతూ 4 మరణించడం కూడా జరిగింది. సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న మొత్తం ప్రమాద సంఘటన అంతా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిందే. కానీ పెద్ద ఎత్తున జోగేశ్వరరావు గారు కృషితో, అదేవిధంగా మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తదుపరి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలనే కూడా ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక తెప్పించుకొని ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు చెక్కులు అందజేయడం జరిగింది. అదేవిధంగా యజమాని ఎవరైతే ఉన్నారో ఎలుగుబంటి సత్యబాబు గారు కూడా, వారు కూడా మరణించడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు సహృదయంతో ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ దురదృష్టకరమైన సంఘటనలో మానవతా దృక్పథంతో అందరూ సహకరించారు. ముఖ్యంగా కార్మిక శాఖ నుంచి నష్టపరిహారం అందజేసినప్పుడు కార్మిక శాఖ మంత్రి గారు చాలా పెద్ద హృదయంతో ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడంలో హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్ర గారు, మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, అదేవిధంగా ఏగల ఐజీ రవికృష్ణ గారు, కలెక్టర్ గారు, ఐజీ గారు అందరూ ప్రధాన పాత్ర పోషించారు. మరి ఎప్పటికప్పుడు జోగేశ్వరరావు గారు మా అందరితో సమన్వయం చేసి ఈ కార్యక్రమం ఇంత వారికి ఒక విధమైన భరోసా కల్పించే విధంగా కృషి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే మృతులు ఉన్నారో వారిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయిన వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి P4 ద్వారా వారిని కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 10 రోజుల క్రితం గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 మంది మరణించడం జరిగింది కార్మికులు. మరి ఆ రోజు నుంచి కూడా సదరు కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, జోగేశ్వరరావు గారు సీఎం గారికి, అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధిత కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయి, మరి వాళ్ళు ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు, విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ బాధితుల వద్దకు వెళ్ళి దొంగ సింపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమీ అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారులాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో మీరు చేసింది ఏమీ లేదు. మరి మీరు ఎక్స్గ్రేషియా ఎవరికి ప్రకటించిన 5-10 లక్షల నుంచి ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ రోజు సుమారు 15 లక్షల రూపాయలు
ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలు ఉన్నాయో సుమారు 8 మందికి సభ్యత్వాలు ఉండడం జరిగింది. తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతాయి. మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్ గా మనం సెటరైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తల్ని ఈరోజు 5 లక్షలు ఇచ్చి ఆదుకోవడమే కాకుండా రాబోయే కాలంలో 5 లక్షలు ఇచ్చి ఆదుకోవడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం వెంటనే 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం మరి అందరూ గమనించాలి. ఏదైతే ఈ కుటుంబాలు ఉన్నాయో పూర్తిగా చేతనైనంత ఆర్థిక సాయం ఎప్పుడు ఈ జిల్లాలో లేని విధంగా 15 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది. మరి ఆ కుటుంబాలన్నిటికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా.